హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సచ్చా. నేను చేసే వీడియోస్ అన్నీ నాన్ వెజ్ వీడియోస్ ఎక్కువ ఉంటున్నాయని అంటున్నారు. కానీ మామూలు కర్రీ చేస్తుంటే పెద్ద యూస్ ఏం రావట్లేదు. నాన్ వెజ్ కర్రీస్కి అయితేనే యూస్ వస్తున్నాయి. అందుకే నేను ఎక్కువ నాన్ వెజ్ వీడియోసే పెడుతున్నాను. కానీ మేము నాన్ వెజ్ అయితే మరీ ఎక్కువేమి తినాం. జస్ట్ వారానికి 1 టైం లేక 2 టైమ్స్ తింటాం అంతే. అదైనా సరే అన్ని రకాలు ఏమి తినాం మేము. చికెను, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవే తింటాం. అంతకు మించి మేక తలకాయ, బోటి అలాంటివి అస్సలు తినరు మా ఇంట్లో. మా పిల్లలు కానీ మేము కానీ అస్సలు అటువంటివే వాడం. నేను వండే ఈ 4 రకాల్లోనే వెరైటీస్ చేస్తాను పిల్లలకి ఇష్టపడేటట్టు. అలాగని మేము ఎక్కువ క్వాంటిటీ కూడా తినం, చాలా తక్కువ తింటాం అనమాట. నేను వండే క్వాంటిటీ చూస్తే మీకే తెలుస్తుందిగా. పిల్లలు కూడా పెద్ద ఎక్కువగా ఏం తినరు, చాలా లిమిట్గా తింటారు అనమాట నాన్ వెజ్ అనేది. అప్పటికి అందులోనే మరి మా అబ్బాయి ఏమో ఫిష్ తిండు, మా అమ్మాయి ఏమో మటన్ తిండు. ఒకరు తిన్నది ఇంకొకరు తినరు. అందుకే ఒక్కొక్కసారి తప్పక 2 రకాలు తక్కువ క్వాంటిటీ తెప్పించి ఇద్దరికి తినేలా వండుతాను అనమాట. ఇక నుంచి వెజ్ కర్రీస్ కూడా చేస్తూ ఉంటాను, వీడియోస్ పెడుతూ ఉంటాను. అందరూ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా వీడియోస్ ఇంకా కొంతమంది వెళ్తూ ఉంటాయి.